చూద్దాం. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్డు కుంగింది. కులశేఖర ఆళ్వార్ మార్గంలో రోడ్డు కుంగిపోయింది. వెంటనే అండర్ గ్రౌండ్ కేబుల్ కోసం అంటూ అధికారులు ఆ రోడ్డును తవ్వి కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆ రోడ్డును పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కమిషన్లకు కక్కుర్తిపడి ఈ రోడ్డు ఈ విధంగా తయారు చేశారని, రోడ్ల నిర్మాణంలో భూమన 15% కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. థర్డ్ పార్టీతో పరిశీలన చేయించాకే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వాలని ఆరణి సూచించారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల సందర్భంగా ఎప్పటికప్పుడు అవకతవకలు జరిగినది మాత్రమే. రోడ్లలోనే కాదు, ఈ రోడ్లు వేసే శాఖతో టీడీఆర్ బాండ్లు అయితేనేమి, పబ్లిక్ ఇక్కడ మీరు కూడా చూడండి, ఇండ్లు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా అవసరాలు ఉన్నాయా, దీనికి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా, ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉంది, ప్రజాప్రతినిధులకు ఎంతైనా ఉంది. ప్రజాప్రతినిధుల స్వార్థం కోసం ఇంత ఖర్చులు పెట్టి ఇటువంటి రోడ్డుని కనీసం ఈ రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు వారంటీ కూడా ఉంది. దీనికి 5 సంవత్సరాలు చెక్కు చెదరకూడదు రోడ్డుకు. అసలు గ్రావెల్ బేస్ ఒక లేయర్ ఉంది, మెట్రో WMM ఉంది, GSB ఉంది, BT ఉంది, దానిపైన సీల్ కోట్ ఉంది. 5-6 లేయర్లతో వేసే రోడ్డుని ఇంత దారుణంగా అధ్వానంగా ఉందంటే కూడా ఒకసారి అధికారులు కూడా దీన్ని వాళ్ళు కూడా చెక్ చేయాలి. దీన్ని అన్ని పరిణామాలు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూడాలి. ఇప్పుడు కట్ చేసిన చోట్ల కాంపాక్షన్ జరిగి ఉంటే, అంటే లూజుగా వస్తూ ఉన్నది, అది ఎంతవరకు కాంపాక్షన్ ఉన్నది, దాన్ని కూడా ఆ కాంపాక్షన్ థర్డ్ పార్టీతో చెక్ చేసేంతవరకు కూడా పేమెంట్లు పెండింగ్ పెట్టాలి. ఇవన్నిటినీ కూడా ఈ రోడ్డు ఒకటే కాదు, ఇటువంటి రోడ్లు మొత్తం ఉన్నాయి. సిటీలో తిరుపతి పట్టణంలో కాలువలు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, కల్వర్ట్లు అయితేనేమి చాలా దారుణంగా ఉన్నాయి. అవన్నిటిని కూడా మరమ్మతు చేసి ఉండొచ్చు స్మార్ట్ సిటీలో డబ్బులతో కానీ ఇవన్నీ కానీ. అవన్నీ వదిలేసి ఈ ప్రజాప్రతినిధి స్వలాభం కోసమే ఈ రోడ్లు వేసుకోవడం, అది కూడా ఈ కకృతి పడి 10% 15% కమిషన్లు కకృతి పడి వర్క్ను కూడా నాసిరకంగా చేపించారు. దీనికి పూర్తిగా అధికారులు అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతూ ఉన్నారు. దామోదర్, ఆరణి ఆరోపిస్తున్నారు 15% కమిషన్కి సంబంధించి. దీని మీద భూమన ఏమన్నా స్పందించారా? ఎవరికి అప్పచెప్పారు? కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా? ఏదైతే తిరుపతిలో స్మార్ట్ సిటీ నిధులతో పాటు నగరపాలక సంస్థ నిధులతో 12 మాస్టర్ ప్లాన్స్ రోడ్ అంటూ హడావిడిగా నిర్మించారు. ముఖ్యంగా అప్పట్లో ఈ విషయం మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఏదైతే టీడీఆర్ బాండ్స్ భూముల సేకరణ సందర్భంగా, రోడ్లు వేయడానికి అవసరమైన భూముల సేకరణ సందర్భంగా టీడీఆర్ బాండ్స్ ఇస్తూ ఆ భూములను ఏదైతే అటు రోడ్డుకు అటు ఇటు వైపులో ఉన్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని బలవంతంగా రోడ్డు వేశారంటూ ఆరోపణలు చేశారు. ఈ వచ్చాయి 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు విలువైన టీడీఆర్ బాండ్స్ ను విడుదల చేయడము, దీంట్లో పెద్ద మొత్తంలో అటు అప్పట్లో అధికారంలో ఉన్నవారు స్వాహా చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దీని మీద టీడీపీ పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు టీడీఆర్ బాండ్స్ ను అప్పట్లో ఆపివేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఆ తర్వాత హడావిడిగా నిర్మాణం, అంటే ఎన్నికలకు ఒక 3 నెలల ముందే ఈ రోడ్ల నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా రోడ్లను హడావిడిగా వేయాలని ప్రయత్నించారు. ముందు ఏదైతే టెండర్ పిలవకనే పూర్తి స్థాయిలో రోడ్ల పనులు అప్పగించి ఆ తర్వాత పేపర్ మీద టెండర్స్ ఓకే అయినట్లు కూడా నమోదు చేసిన పరిస్థితి. అందరూ వైసీపీ నాయకులకు సంబంధించిన వారే రోడ్లు వేసినట్లు సమాచారం. దీంతో ఏదైతే కొద్దిపాటి వర్షానికే రోడ్లు ఏదైతే ఈ తార్ రోడ్లు కానీ మిగతా రోడ్లలో ఉబ్బెత్తడము, అదేవిధంగా ఉబ్బిపోవడంతో పాటు గుంతలు పడడం లాంటిగా జరుగుతున్నాయి. ఈ విషయాల మీద అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి మీడియాలో, సోషల్ మీడియాలో కానీ వార్తలు వస్తున్న సందర్భంగా అభివృద్ధి చేస్తే మీరు ఈ విధంగా మమ్మల్ని విమర్శిస్తారా, ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు వల్ల ఎంతమంది ఉపయోగపడిందంటూ సోషల్ మీడియాలో కానీ మిగతా గ్రూప్స్ లో కానీ ఒక ప్రకటన ఇచ్చి ఊరుకున్నారు. కానీ దీనిపైన అటు కరుణాకర్ రెడ్డి కానీ అదేవిధంగా వారి కుమారుడు భూమన్ అభినయ్ రెడ్డి కానీ మాట్లాడడం లేదు. మొత్తం మీద దీని మీద విచారణ జరపాలంటూ ఏదైతే ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో పాటు టీడీపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా 12 మాస్టర్ ప్లాన్ రోడ్లలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై వెంటనే విచారణ చేయాలి. ఈ రోడ్లు నాసిరకంగా ఎందుకు నిర్మించారు అన్న విషయం మీదతో పాటు టీడీఆర్ బాండ్స్ విషయంలో ఎవరెవరు నష్టపోయారో వారందరి వివరాలు సేకరిస్తున్నామంటూ కూడా
చెప్తున్న పరిస్థితి. మరోవైపు టీడీఆర్ ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డుకు సంబంధించి టీటీడీ కూడా కొన్ని నిధులు ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు జరిగే విజిలెన్స్ ఎంక్వైరీలో వాటి విషయం కూడా బయటపడే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఈ 12 మాస్టర్ ప్లాన్ రోడ్స్ ద్వారా నేను ఎంతో అభివృద్ధి చేశానంటూ కూడా అప్పట్లో భూమన్ కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు యాక్చువల్గా దామోదర్ అసలు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మీద ఎప్పుడు విమర్శలు ఉండేవి. వెయ్యకి రోడ్డు వేస్తేనేమో ఎట్లా ఉంది ఏంటి యాక్చువల్గా మీరు అక్కడ ఆ పరిస్థితి ఎట్లా ఉంది? రోడ్డు ప్రత్యక్షంగా చూసుంటారు కదా, అసలు రోడ్డు పరిస్థితి ఏంటి వాస్తవంగా ఎట్లా ఉంది? రోడ్డు ఇక్కడని కాదు ఓవరాల్గా రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది? మొత్తం మీద వేసిన రోడ్లు వెంటనే వేయడము ముఖ్యంగా అంటే ఒక రోడ్డు వేయడానికి నిర్ణీత సమయం ఉంటుంది చక్రి, కానీ దాన్ని పట్టించుకోకుండా కేవలం 2 నెలల కాలంలోనే రోడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగింది. అటు మొత్తం రోడ్డు మెయింటెనెన్స్ పూర్తి స్థాయిలో చేయాలి, అదే విధంగా రోడ్డు అంత స్పీడ్ గా వేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు క్యూరింగ్ కి టైం ఇవ్వాలి, దానిపైన గ్రావెల్ వేయాలి, గ్రావెల్ తర్వాత తారు ఉంటుంది, ఇవంతా ప్రాసెస్ అనే దానికి టైం పడుతుంది. నాణ్యత ప్రమాణాలు కానీ ఏం పట్టించుకోకుండా ఎన్నికల సమయానికి పోలింగ్ సమయానికి మేము చేశామని చూపించుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇది చెప్పవచ్చు. దీంతో పాటు పెద్ద ఎత్తున నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడము, కమిషన్లు అయితే మనం చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా అధికారులకు ఇవ్వాలి, స్థానిక నాయకులకు ఇవ్వాలి. 20% వరకు ఇలాంటి కమిషన్లు వెళ్లే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో నాసిరకంగా కాక ఏ విధంగా రోడ్లు నిర్మాణం జరుగుతాయని ప్రజలు భావిస్తున్న పరిస్థితి ఏర్పడింది. కాకపోతే వేసిన 3 నెలల తర్వాతనే ఈ విధమైన గోతులు పడ్డాన్ని పెద్ద ఎత్తున ప్రజలు విమర్శిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అటు ఏదైతే ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు టీడీపీ నాయకులు ఈ రోజు ఆ రోడ్లను పరిశీలించారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, ఏదైతే బిల్లులు ఆపివేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే స్మార్ట్ సిటీ నిధులకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు రావడంతో పాటు ఇటు టీటీడీ నిధుల్లో కొంత భాగం, అదేవిధంగా ఏదైతే నగరపాలక సంస్థ నుంచి వచ్చిన నిధులతో బిల్లులు సుమారు 90% పైగా చెల్లించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే వేసిన కాంట్రాక్టర్కు నష్టం లేదు, అదేవిధంగా గత ప్రభుత్వ పరిస్థితి ఉంటుందా? మొత్తం బిల్లు చెల్లించాక ఇంకా వాళ్ళని ఆపిపోయే ఉపయోగం ఏంటి? కాంట్రాక్టర్ మీద ఏం చర్యలు తీసుకుంటారు ఇప్పుడు? అంటే విజిలెన్స్ ఎంక్వైరీ ఏదైనా తప్పు కాంట్రాక్టర్ అని తేలితే అతన్ని కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో అతను నిర్ణీత కాలం పాటు వర్క్లు చేయకుండా అతని సంస్థకు ఈ విధంగా బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది. అంతవరకు చేయగలరు, కానీ బిల్లులు చాలా వరకు చెల్లించిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మొత్తం మీద ముందు జాగ్రత్తగానే ఏదైతే ఎన్నికల పోలింగ్ సమయానికి ముందే తుడా నిధులను కూడా 12 కోట్ల రూపాయలు ఇట్లా రోడ్లకు సంబంధించిన నిధులను విడుదల చేసిన పరిస్థితి. పోలింగ్ తర్వాత కూడా కౌంటింగ్ కు పోలింగ్ మధ్యలో కూడా నిధులు విడుదల చేసుకున్నారు. మొత్తం మీద అయితే కాంట్రాక్టర్లు కానీ గత వైసీపీ పాలకులు కానీ సేఫ్ గా బయటపడ్డ పరిస్థితి ఈ రోడ్ల నిర్మాణంలో తెలుస్తుంది. నష్టపోతే ప్రజల సొమ్ము నష్టపోయింది, గవర్నమెంట్ సొమ్ము నష్టపోద్ది. మహా అయితే బ్లాక్ లిస్ట్ లో పెడతారు, పోయిన డబ్బు అయితే రాదు, నష్టం అయితే కూడదు కదా. బ్లాక్ లిస్ట్ కి సంబంధించి కూడా వేరే ఈ వారి కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడితే మరో కంపెనీ రిజిస్ట్రేషన్ వారి ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ వారి సన్నిహితుల పేరుతో కానీ రిజిస్టర్ చేయించి వారి ద్వారా వర్కులు చేయడానికి అయితే వీలుగా ఉంది. మొత్తం మీద అయితే నష్టం మాత్రం నగరపాలక సంస్థకని భారీగా నష్టపోయిందని చెప్పవచ్చు చక్రి. దీంతో పాటు అయితే వీరు చేసిన తప్పులు బయటకు పెట్టడానికి మాత్రం ఇది ఒక మార్గంగా ఈ నాయకులు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి నాయకులు దీన్ని ఉపయోగించుకుంటున్నారో, అయితే ప్రజలు కూడా ఇంత తొందరగా రోడ్లు దెబ్బతిన్నాయా అంటూ కూడా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్. దీని మీద ఎంక్వైరీ జరగాలి, థర్డ్ పార్టీ నిపుణులతోటి దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆర్ఎన్ శ్రీనివాస్